పాకిస్తాన్తో చర్చల కోసం తలుపులు తెరిచే ఉంచాలంటూ ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ సమర్థించారు. దేశ విభజన జరగడం తప్పని భావించేవారు పాకిస్తాన్లో చాలా మంది ఉన్నారని మోహన్ భాగవత్ అన్నారు. రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా అంతా కలిసి జీవిద్దామనే భావన అక్కడి ప్రజల్లో అంతర్లీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పాకిస్తాన్కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని ఆర్ఎస్ఎస్ అనుసరిస్తుందని స్పష్టం చేశారు. తమ సంస్థకంటూ ప్రత్యేకంగా ఇలాంటి విదేశాంగ విధానం ఉండదని చెప్పారు. ఒకవేళ భవిష్యత్తులో పాకిస్తాన్ పూర్తిగా కోలుకోలేని విధంగా భారత్ చేతిలో ఓడిపోతే అక్కడి ప్రజలను మన దేశ స్రవంతిలోకి తీసుకురావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అలా జరగాలంటే చర్చల కోసం కొన్ని తలుపులు తెరిచే ఉంచాలని భాగవత్ అన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్తో భారత్ ఎలా వ్యవహరించాలని దత్తాత్రేయ హోసబాలేను ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, దేశ భద్రత, ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని బదులిచ్చారు. కానీ అదే సమయంలో చర్చల కోసం తలుపులను పూర్తిగా మూసేయకూడదని అన్నారు. అవతలి పక్షంతో చర్చలు జరిపేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలని హోసబాలే పేర్కొన్నారు.